మీరు జాయింగ్ వచ్చారా నన్ను కొట్టడానికి వచ్చారా? ఎందుకు వచ్చావో నేను అందుకే వచ్చాను. తప్పుకో. ఈడి ఫిగర్ కోసం వచ్చాడా? అమ్మ ముసలుడా. ఎక్స్క్యూజ్ మీ, జాగింగ్ వచ్చారా? అవును. మరి ఒంటరిగా కూర్చున్నారే? కంపెనీ లేక. నేను ఇవ్వనా? కాదని అంటానా? పదండి. రండి. మీకు స్లీవ్లెస్ బాగుంది. మీ పేరేంటి? కామా జట్మలాని. అబ్బో, పేరే చాలా ఎంకరేజ్మెంట్ గా ఉంది. ఎక్కడ ఉంటారు? ఇంట్లో. చమత్కారవే. నీకు చరవెక్కువే. నాకు అన్నీ ఎక్కువే. నేను నవ్వుతుంటే జాకిరి హుసేను 1000 తబలాలు ఒకేసారి వాయిస్తున్నట్టుంది. నీకు తబలా అంటే బాగా ఇష్టం అనుకుంటా. జింతా కా తకా తకా జింతా కా తా. మీరు రోజు ఈ పార్క్ వస్తుంటారా? సీజన్ బట్టి వారానికి ఒక పార్క్ మారుస్తూ ఉంటాను. అవునులేండి, రోజు ఒకే పార్క్ అంటే బోర్ కొడదు కూడా. మీ రూమ్ ఎక్కడా? ఈ పార్క్ 10 అడుగుల దూరంలో ఉంది. మీరు ఒక్కరే ఉంటారా? లేదండి, నా రూమ్మేట్ కూడా ఉంటాడు. అయితే 2000 అవుతుంది. అంటే నువ్వు నా దగ్గర అంత బడ్జెట్ లేదమ్మా, ఎదురు పెట్టుబడేమో అనుకున్నాను. ఇచ్చుకోలేనోడికి అన్ని డీటెయిల్స్ ఎందుకో. ఛ. సారీ, చూసుకోలేదు. నేను చూసాను. హలో, దానికి వేరే వాడిని చూసుకో. రేయ్, చెప్పకుండా వచ్చేసావేంట్రా? చెప్దాం అనుకున్నాను, నువ్వేదో కలవరిస్తుంటేనే కాముగా వచ్చావు. కలవరిని తట్టి గుర్తొచ్చిందిరా. నిన్న రాత్రి బ్రహ్మాండమైన కల వచ్చింది. ఎప్పటిలాగా అన్యాయం నరకట్టడం, దుర్మార్గులు చంపేయటం ఇదేనా? కరెక్ట్ గా అదే కల వచ్చిందిరా. నీకెట తెలుసు? నాకేంది తెలియదు, నడు చెప్తాను. ఓం నమ శివాయ. ఎలాగున్నావు నాయన? ఎవరు స్వామి తమరు? చెప్తాను నాయన. ఎప్పుడు స్వామి? సమయం వచ్చినప్పుడు తప్పకుండా చెప్తాను. ఆహా. ఓం నమ శివాయ. ఏంటి స్వామి ఇది? విభూది కడ్డి నాయన. ఏం చేసుకోమంటారు దీంతో? ఇవ్వటం నా ధర్మం, ఎలా వాడుకుంటారో మీ ఇష్టం. ఓం నమ శివాయ. మాటలు చిత్రంగా ఉన్నాయా? మనిషి కూడా విచిత్రంగానే ఉన్నాడు. సరే ఏంట్రా అంత కన్ఫ్యూజన్ గా చూస్తున్నావు? ఎవరు అనుకున్నావు? అదే ఇంకా ఒక నిర్ణయానికి రాలేకపోతున్నాను. సరే సరే, ఒక కూల్ డ్రింక్ కాఫీ తీసురా. సార్ నేను పట్టుకొస్తాను సార్. వాడెవడు? రోడ్డు మీదకి పరిగెడుతుంటే అనుమానం వచ్చి అరెస్ట్ చేశాను సార్. అంటే నీకు అనుమానం రాకుండా పరిగెట్టాలా? అది కాదు సార్. ఇప్పుడు ముందండి వదిలేయ్ సార్. వదిలేయ్. అరే బయట రాను. అలాగే సార్. ఇంతకీ తమరు ఎవరు సార్? నా గురించి మీ ఎస్ఐ చెప్పలేదా? అంటే కొత్తగా వచ్చిన సీఏ గారు సార్? కాదు. పోనీ ఎస్పీ గారా అనుకుందామంటే మీకు అంత సీన్ ఉన్నట్టుగా కనబడుతుంది. నమస్తే సార్. గన్ను దగ్గర పెట్టుకో, కొడుకుంటే. అలాగే సార్. నా ఉద్దేశం అది కాదు సార్. మరేంట్రా? హైట్ పర్సనాలిటీ చూస్తుంటే. మొత్తం కలిపితే కేజీన్నర మటన్ ఉండదు. నా హైట్ పర్సనాలిటీ గురించి మాట్లాడుతున్నావా? రండి సార్, మంచి టైంకి వచ్చారు. ఆడేవాడు? మా ఎస్ఐ గారు. ఎస్ఐ గారు నమస్కారం సార్. ఏమోయ్, బాగున్నావా? బాగున్నాను సార్. ఏంటి సంగతులు? ఏం లేదు సార్, మీ కానిస్టేబుల్ గారు నేను ఎవరో తెలియదంటే చెప్పుకుంటున్నాను సార్. ఓ మర్చిపోయాను. ఇదిగో మంగపతి, సార్. ఇతను షారూక్ అని మనకు బాగా కావాల్సిన వాడు అనమాట. ఆ మధ్య మనం ఆ జాకాల్ బ్యాచ్ ని పట్టుకోవడానికి ఒక ఇన్ఫార్మర్ పెట్టామని చెప్పామే. అవును సార్. అతనే ఇతను. ఫేస్ చూస్తుంటే ఇన్ఫార్మర్ లా కనబడటం లేదు, పక్క 420 లాగా ఉన్నాడు. ఇదిగో, ఈ రోజుల్లో ఫేస్ చూసి మనం ఒక ఎస్టిమేట్ చేయలేమయ్యా. అవునండి, ఇప్పుడు అతని ఫేస్ చూడండి ఎలా ఉందో. బ్రాంచీ షాప్ దగ్గర చికెన్ పకోడీ అమ్ముకునే వాళ్ళు లేడు. మరి డ్రెస్ చేస్తే? డ్రెస్ వేస్తేనేమో కానిస్టేబుల్. అదన్నమాట. చూసాము దొరికినాయి సార్. దొరికినట్ట దొరకనట్ట? బహుశా వేరే మధ్యలో ఎంట్రుకలు దొరకంటాయి, అవి చేయడానికి వెళ్ళాడు. మీరేం టెన్షన్ ఫీల్ అవ్వకండి. నాకెందుకు టెన్షన్? మంచి ఐస్ క్రీమ్ ఒకటి పోయా. ఇదిగోండి సార్. ఇదిగో 100కి చిల్లరలేదు సార్. నా దగ్గరే లేదయా, చూడు. లేదు సార్, బోని మీదే. ఇప్పుడు ఎలాగయ్యా? ఇదిగో ఈ 100కి చిల్లర తీసుకొస్తాను. త్వరగా రండి. సార్ సార్ నమస్కారం. నమస్తే. ఐస్ క్రీమ్ కొంటే 100కి చిల్లర లేదన్నాడు. మీ దగ్గర ఉంటే ఇవ్వండి. నా దగ్గర కూడా లేదు సార్. కొంచెం చూడండి సార్. నేను పర్స్ చూసే పెట్టుకున్నాను సార్. లేదని చెప్తుంటే మీకు అర్థం కదా. కనీసం 250 ఉంటే ఇవ్వండి సార్. కనీసం 250 ఇవ్వాలా? అవును సార్. కనీసం ఇదేంటి సార్, ఉంటే ఇవ్వాలి లేకపోతే లేదనాలి, కానీ కొడతారేంటి సార్? కొట్టడం కాదు, చంపేస్తాను. కనీసం 250 లీటరా? అంటే 100కి డజన్ 50 ఇచ్చి అదవలా కనపడుతున్నాను నేను. 250 కాలం ఎంత కథ ఉందా? అటు పోయాడు, ఉత్తరాలు ఉండవా బాబు.
ఏంటి గురు అర్జెంట్గా రమ్మని ఉంటా ఇంత లేట్ ఏంట్రా దరిద్రుడా. రేయ్, మ్యూజియంలో ఇటీవల తవ్వకాల్లో బయటపడ్డ నగలు వజ్రాలు వైఢూర్యాలు తీసుకొచ్చి అక్కడ పెట్టారు. అర్థమైందా? రేయ్, నువ్వు జాగ్రత్తగా సీట్ని తీసుకెళ్ళి ఆ నందగోపాల్ గారి లైన్ లో పెట్టు. లైన్ లో పెట్టబెట్టు గురు ఆ మొత్తాన్ని గోతాలో వేసుకొచ్చేస్తాం. గోతవలు వేసుకొచ్చేటనుకున్నావేట్రా? ఏదైనా తేడా వచ్చిందంటే నీది నాది 2 అస్థిపంజరాలు తీసుకెళ్లి సేమ్ మ్యూజియంలో పెడతారు. గోతం అంటే ఎలా? ఈ వజ్రం ఎందుకు? వజ్రం లాంటి వాడిని లవ్ లో పడిస్తే హ్యాపీగా సెటిల్ అయిపోవచ్చు. బాస్ చెప్పింది నువ్వు సెటిల్ అవ్వడానికి ప్లాన్ కాదు, మనం సెటిల్ అవ్వడానికి ప్లాన్. అర్థమైందా? ఐ నో. ఫాలో మీ. ఎక్స్క్యూజ్ మీ సార్, వి ఆర్ ఫ్రమ్ టీవీ 10. టీవీ 10 ఇది ఎప్పుడు పెట్టారు? నేను సాయంత్రమే పెట్టాను సార్. ఎన్నాళ్ళు రోజుకో పొలిటికల్ పార్టీ పెట్టారు, ఇప్పుడు గంటకో ఛానల్ పెడతారు. ఎనీవే, వాట్ కెన్ ఐ డూ ఫర్ యు? వజ్రం కావాలి సార్. వజ్రమా? అదే శ్రీకృష్ణ దేవరాయల కాలం నాటి వజ్రం ఇటీవల తవ్వకాల్లో బయటపడిందని విన్నాం సార్. అవును. దాని డీటెయిల్స్ కావాలి సార్. సారీ, ఆ డీటెయిల్స్ ఇవ్వకూడదు. ఇదిగోరా. ఇదేంటి సార్? ఇది 1000 ఏళ్ల క్రితం మగధ దేశపు చివరి రాజు యశోవర్ధనుడి భార్య వాడిన దువ్వెన. రాణిగారు ఎంత పాత దువ్వెన వాడేవారా సార్? అప్పట్లో ఇది కొత్త దువ్వెన. దీన్ని నమ్ముతారా సార్? సారీ, ఇది సూపర్ మార్కెట్ కాదు, మ్యూజియం. అయినా దీని విలువ 2 లక్షలు. ఎక్స్క్యూజ్ మీ సార్, మరి ఇదేంటి? 15వ శతాబ్దంలో మహారాణి వాడిన అప్పడాల కర్ర. ఆహా, అదేంటి? ఆ మాత్రం తెలీదా? ఆవిడ భర్త గారి పుర్రె. ఆ పుర్రె ఈ కర్ర 2 పక్క పక్కన పెట్టారంటే ఈ కర్రతో రాజుగారి తల పగలగొట్టేసి ఉంటది. అంతే కదా సార్? మీ మీడియా వాళ్ళు లేని మ్యాటర్ని భలే క్రియేట్ చేస్తారే. మీడియా కదా సార్. ఈ కర్ర ఎంతో? 17 లక్షలు ఉండొచ్చు. అబ్బా, పాత సామాన్లకు అంత రేట్ అండి? సెక్యూరిటీ సార్ టైం అయిపోయిందట. టైం అవ్వడం కాదురా, ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇదిగో బాస్ చెప్పినట్టు నీ ముంబై టాలెంట్ అంతా చూపించి ఆయన్ని సంచలేసే అనుకో, అంతా మందే. అర్థమైందా? బాగా అర్థమైంది. చూపిస్తాగా మన టాలెంట్. ఏంటి, ఆ వజ్రం గురించి ఇంటర్వ్యూ కావాలా? కాదు, మరి మీ పర్సనల్ ఇంటర్వ్యూ కావాలి. పర్సనల్ ఇంటర్వ్యూ ఇవ్వడానికి నేను ఫిల్మ్ స్టార్ని కాదు, క్రికెట్ ప్లేయర్ని కాదు. దయచేయండి. నాకు మాత్రం నువ్వు లక్కీ స్టార్వే. ప్లీజ్ ఇవ్వవా? హలో, మీ మీడియా వాళ్ళకి వయా మీడియాగా మాట్లాడతాం అలవాట. అయినా నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు? నాలాంటి అందమైన అమ్మాయి నీలాంటి పర్ఫెక్ట్ మ్యాన్ గురించి ఏమనుకుంటుందో ఆ మాత్రం తెలీదా? తెలుసు. మరి ఇంకే ఐ లవ్ యూ చెప్పే. నువ్వు చెప్పమనంగానే చెప్పడానికి నేను ఇలాగ లూజ్ కాదు. ఇంకోసారి ఎక్స్ట్రా వేషాలు వేస్తూ నా వెంటపడ్డావనుకో, ఆడదాని అని కూడా చూడండి. నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏమయ్యా, ఎస్ఐ రాలేదా? వచ్చారు సార్, సెల్లో ఉన్నారు. సెల్లో అవును సార్, సింగిల్ గా ఇంట్రాగేషన్ చేస్తున్నారు. పదండి సార్ చూద్దరు కానీ. వీళ్ళెవరు అంత పెద్ద దొంగ దొరికాడా? నాకు నమ్మకం లేదు. బాబా ప్లీజ్ చెప్పరా, నీ కారాకిండి కొని పెడతాను రా. అడిగింది పదే అడగడానికి మీకు చిరాకు లేకపోయినా చెప్పింది పదే చెప్పడానికి నాకు గొప్ప చిరాకు సార్. నీ గడ్డం పట్టుకుంటాను రా, బిర్యానీ కొని పెడతాను రా. మిస్టర్ లక్ష్మీ నరసింహ. సార్, ఓ సార్ మీరా లోపలండి సార్. సార్ మీరా, మీరొద్దు, నేనే పెట్టుకుంటున్నా. సార్ నమస్కారం సార్. ఏమయ్యా, ఇంట్రాగేషన్ చేసే పద్ధతి ఇదేనా? మీకు తెలియదు సార్, మనం రివర్స్ లో వెళ్ళకపోతే వాడు స్ట్రైట్ గా చెప్పరు. చూడు లక్ష్మీ నరసింహ, సార్ నువ్వు ఈ స్టేషన్కి వచ్చినప్పటి నుంచి సార్. నేరాలు, దోపిడీలు, దొంగతనాలు రికార్డు స్థాయిలో జరిగాయి. డోంట్ వరీ సార్, నా రికార్డు నేనే బద్దలు కొట్టుకుంటాను. ఎవరికి కావాలి నీ బోర్డు రికార్డు? ఈ నెలలో ఆఫ్టర్ ఆల్ ఒక జేబు దొంగని అరెస్ట్ చేసావా? ఆ లోపల ఉన్నది వాడే సార్. వాడే నేరం చేశాడు. లోపల కూర్చోడానికి నేరమే చేయాలేటండి. నెలకి 2000 ఇస్తామంటే ఆడే వచ్చి కూర్చున్నాడు. నీ మొహం 2500 ఇచ్చా. షడప్. ఆ జాకెల్ బ్యాచ్ సిటీలో అమాయకులు దోచుకుంటుంది. కనీసం ఆ ముఠాలో ఒక్క సభ్యుడు ఫోటోని పట్టుకున్నావా? ఫోటో ఏమిటి సార్, మొత్తం ముఠానే పట్టుకుంటాను, ప్రామిస్. ఈ ప్రామిసులు కాదు నాకు కావాల్సింది. వారం రోజుల వాళ్ళని పట్టుకొని సెల్లో నాకు చూపించకపోతే నిన్ను 302, 304 సెక్షన్ కింద బుక్ చేసి ఊరి శిక్ష వేయించడానికి నా సాయశక్తిలా ప్రయత్నిస్తాను. మీరు ప్రయత్నించక్కర్లేదు సార్, నేనే వాడిని పట్టుకునే ప్రయత్నం చేస్తాను. అది చూస్తాను. అబ్బో 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 తలకాయ వచ్చిపోయిందిరా. అరే ఒకటి చెప్పు. ఎవరితో? ఎస్పీ గారితో.
నీకుంది హాయ్ స్వీట్ హార్ట్. ఏయ్, ఏంటే నీకు వేరే పనేం లేదా పద్దాక నా చుట్టూ తిరగటమేనా? నిన్ను పిచ్చి పిచ్చిగా లవ్ చేస్తున్నాను. ఏయ్, ఇది గుడి ఒళ్ళెలా ఉందేంటి? ఎలా ఉందంటే ఏం చెప్పమంటావు డియర్? కూర్చొనివ్వదు, నిల్చొనివ్వదు, పడుకోనివ్వదు, తిన్నివ్వదు. ఏదో తెలియని బాధ. ఓ, ఎవరు మీ బామ్మగారా? కాదు, నా మనసు. అమ్మా ఆ మనస్సుని భగవంతుడి మీద లగ్నం చేసుకుని ఈ తీర్థం తీసుకో, అన్నీ సర్దుకుంటాయి. అకాల మృత్యుహరం సర్వవ్యాధి నివారణం. సర్దుకోవటానికి దానికి కావాల్సింది మనశ్శాంతి కాదు, దేహశాంతి. దానికి సమరం సలహాలే కరెక్ట్. అయ్యో సాయినాథా, సమరం ఎందుకు? నువ్వు సై అంటే చాలు. సై అంటానికి సై అంటానికి అక్కడ హైటెక్ సిటీలో చాలా మంది ఉన్నారు, వాళ్ళని చూసుకోపో. హైటెక్ సిటీ కాదు, ఫిలిం సిటీకి వెళ్ళినా నీలాంటి వాడు దొరకడు. ప్లీజ్ నా కోరిక తీర్చువా. ఇదిగో, నీ కోరిక తీర్చడం నా వల్ల కాదు, తప్పుకో. ఏయ్ డార్లింగ్, ఏయ్. నిన్నంత ఈజీగా వదులుతానా? ఆ దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నా, 3 ముళ్ళు నీతోనే, 7 అడుగులు నీతోనే. అది అంత ఈజీ కాదు కానీ ఇంకో మాట చెప్పు. మాటలతో కాదు,